హాయ్ అండి. అందరికీ నమస్కారం. సో చూస్తున్నారు కదా, ఈ లుక్ని క్రియేట్ చేయడానికి మనం వాడుతున్నాము మాయిశ్చరైజింగ్కి పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్. ఇది చాలా చాలా లైట్గా ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ కూడా ఆయిలీ లాగా కూడా ఉండదు, మంచిగా స్మూత్గా ఉంటుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకు ఇది చాలా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ పెట్టేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ సన్ స్క్రీన్ అలాంటివి ఏం యూజ్ చేయట్లేదు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రైమర్. సో మీరు ఎలాంటి ప్రైమర్ అయినా వాడండి, బట్ ప్రైమర్ మాత్రం కంపల్సరీ వాడాలి. సో ఇది ఏంటంటే మన స్కిన్కి అండ్ మేకప్కి మధ్యలో ఉన్న బ్యారియర్ లాంటిది అనమాట. సో మన స్కిన్ని మేకప్ కెమికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ప్రైమర్ని యూజ్ చేస్తారు. సో డెఫినెట్గా ఈ స్టెప్ మాత్రం మిస్ అవ్వకండి. సో ఇక్కడ నేను నార్మల్గా ఫెస్టివ్ సీజన్ లుక్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి సో దీనికి నేను ఎక్కువగా మేకప్ యూజ్ చేయట్లేదు. జస్ట్ డార్క్ స్పాట్స్ కానీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండ్ మార్క్స్ని కవర్ చేయడానికి మేబ్లిన్ ఫిట్ మీ కన్సీలర్ని యూస్ చేస్తున్నాను. సో ఇది ఒక్కటి యూస్ చేస్తే సరిపోతుంది. మనకు ఆల్మోస్ట్ ఇంకా ఒక మంచి లైట్ మేకప్ లుక్ వస్తుంది. కవరేజ్ అనేది ఎక్కువగా ఉండదు. అండ్ మనము డైలీ అంటే పూజలకి కానీ చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ అలాంటి వాటికి ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో నేను బ్యూటీ బ్లెండర్తో అంటే డామ్ బ్యూటీ బ్లెండర్తో ఈ కన్సీలర్ని ఇంకా ఈ స్పాట్స్ని అంతా సెట్ చేస్తున్నాను. సో మనము ఎప్పుడైనా బ్యూటీ బ్లెండర్ని రబ్ చేయొద్దనమాట. సో డాబ్ చేయాలి, అప్పుడే మన స్కిన్లోకి మంచిగా వెళ్ళి అది నీట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ నేను కన్సీలర్ యూస్ చేశాను అండ్ ఫేస్కి మాత్రం ఎలాంటి క్రీమ్ అప్లై చేయలేదు కాబట్టి కొంచెం మ్యాచ్ చేయడానికి నేను ఏమంటారు పాండ్స్ బీబీ క్రీమ్ ఉంటుంది కదా, సో అది అప్లై చేస్తున్నాను. అది కూడా లైట్గా అప్లై చేశాను, ఓన్లీ నెక్ వరకు. అండ్ ఎక్సెస్ ఉన్నది ఇయర్స్కి అండ్ మళ్ళీ ఫేస్కి అప్లై చేస్తాను. సో ఈ క్రీమ్స్ని మనం సెట్ చేయడానికి ఏదైనా ఒక లూజ్ పౌడర్ యూస్ చేయండి. సో నేను యూస్ చేసేది మాత్రం మిస్క్లేర్ కాంపాక్ట్ పౌడర్ ఆర్ ప్రెస్డ్ పౌడర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో దాంతో నేను లైట్గా అంటే ఆయిల్ ఏమీ ఉండకుండా ఈ పౌడర్తోని సెట్ చేస్తున్నాను. సో ఐబ్రోస్ చేయించి చాలా డేస్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ ఒక 3 months అవుతుంది. అండ్ జస్ట్ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి నేను యూజువల్గా యూజ్ చేసే ఐబ్రో పెన్సిల్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఎంఎన్ బ్రాండ్ అనుకుంటాను, చాలా అఫోర్డబుల్ అండ్ మనకి ఎక్కడైనా బయట ఈజీగా దొరుకుతుంది. సో జస్ట్ లైట్గా అంటే చాలా లైట్గా అప్లై చేస్తున్నాను ఆ స్పేస్ అనేది ఫిల్ చేయడానికి. సో ఇలా ఐబ్రోస్ని మనము సెట్ చేసుకున్న తర్వాత నార్మల్గా మస్కారా యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను యూజ్ చేసే మస్కారా వచ్చేసి మేబ్లిన్ వాళ్ళది. సో ఇది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని పెడతాను. సో మీరు కావాలనుకుంటే అవి బై చేయొచ్చు. సో ఇలాంటి సింపుల్ లుక్ని మనము ఇంట్లో నార్మల్గా వరలక్ష్మి వ్రతం ఇప్పుడు వస్తుంది కాబట్టి అప్కమింగ్ వరలక్ష్మి వ్రతంకి కానీ రక్షాబంధన్కి కానీ ఇలాంటి సింపుల్ లుక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు మేకప్ హెవీ మేకప్ లాగా కూడా ఉండదు, లైట్గా సటిల్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ ఐ షాడో ఎలాంటివి యూజ్ చేయట్లేదు, బట్ నా ఫేవరెట్ వీ షేప్డ్ డియో స్టిక్ యూస్ చేస్తున్నాను. దీంట్లో నేను హైలైటర్ యూస్ చేస్తున్నాను, అది కూడా లైట్గా మన స్కిన్ అనేది లైట్గా షైన్ అవ్వడానికి అంతే. మీరు ఎక్కడైతే హైలైట్ అవ్వాలనుకున్నారో ఆ ప్లేసెస్లో హైలైటర్ లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని నేను నార్మల్గా ఫింగర్స్తో బ్లెండ్ చేస్తున్నాను. ఈ నార్మల్గా బ్లెండ్ చేస్తే సరిపోతుంది, ఈజీగా మన స్కిన్లోకి బ్లెండ్ అవుతుంది. అంతేకాకుండా లైట్గా మైల్డ్ షైనింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. సో ఇది నేను పెట్టాను. అండ్ బ్యాక్ సైడ్ కాంటోరింగ్ కూడా ఉంటుంది, బట్ కాంటోరింగ్కి మనం ఇంట్లో చిన్న ఫంక్షన్కి కాంటోరింగ్ అంతా చేయాల్సిన అవసరం అంటే మన ఇష్టం, అది ఇంకా మన ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లిక్విడ్ ఐలైనర్ని యూస్ చేస్తున్నాను. నేను లిక్విడ్ ఐలైనర్ చాలా తక్కువగా యూస్ చేస్తాను. సో మీ దగ్గర ఉన్న లాక్మీ కానీ డాజ్లర్ కానీ ఎలాంటి లిక్విడ్ ఐలైనర్తోనైనా వేసుకోవచ్చు. సో నేను కెమెరాలో చూసి పెట్టుకోవడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది, అందుకనే కొంచెం షేకీగా వచ్చింది. బట్ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఒక టిప్ చెప్తాను, ఇలా షేకీగా కానీ అంటే స్మూత్ లైన్ లాగా రాకుండా ఉంటే మనకు నార్మల్గా కాజల్ ఉంటుంది కదా, కాజల్తో మళ్ళీ మనం ఒక లైన్ గీసుకోవచ్చు. అంటే ఇర్రెగ్యులర్ షేప్స్ కానీ
కానీ లేకపోతే ఇంకా నీట్గా రాకపోతే దాంతో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో నేను లైట్గా వింగ్ అనేది ఇస్తున్నాను. సో మనము ట్రెడిషనల్ డ్రెస్సెస్ పైకి వింగ్ ఐలైనర్ పెట్టుకుంటే చాలా చాలా బాగా కనిపిస్తుంది. అంటే ట్రెడిషనల్ అటైర్స్కి బాగా సెట్ అవుతుంది వింగ్ ఐలైనర్. సో చూసారు కదా, సో ఇలా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ వాటర్ వచ్చేస్తున్నాయి ఐస్ నుంచి. అండ్ కింద కూడా మనము లైట్ హ్యాండ్స్తో ఇలా కాజల్ని అప్లై చేసుకుంటే ఐస్ ఇంకా ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట, వైడ్గా ఓపెన్ చేసినట్టు. సో ఇలా మనం కాజల్ అప్లై చేసిన తర్వాత నేను లిప్స్కి వచ్చేసి లిప్స్టిక్ పెట్టట్లేదు, ఓన్లీ లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఎక్కువ హైలైట్ అవ్వద్దు అని చెప్పేసి కొంచెం లైట్ పింకిష్ కలర్, ఈ కలర్ నాకు ఐడియా లేదు, బట్ మంచి పింకిష్ కలర్, అంటే రెడ్ లాగా పింక్ లాగా కాకుండా న్యూట్రల్ కలర్లా ఉంటుంది. సో ఆ పెన్సిల్ని యూజ్ చేసి నేను లిప్స్ని ఫిల్ చేసేస్తున్నాను. సో ఇది కొంచెం మ్యాట్ లాగా ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఇలా మనము లిప్ లైన్ చేసేసుకొని దాంతోనే నేను మొత్తం ఫిల్ చేసేస్తున్నాను. సో చూడండి కలర్ ఎంత బాగుంటుందో, అంటే మనకు ఎక్కువ ఆడ్గా కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ కలర్. సో ఈ లిప్ లైనర్ వచ్చేసి క్యామియో బ్రాండ్ అండి, చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ ప్రైస్ కూడా. సో ఓకే, ఆల్మోస్ట్ నా మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఐస్, ఐబ్రోస్ అండ్ లిప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ట్రై చేస్తున్నాను. సో డ్రెస్కి ఏది సెట్ అవుతుందని చూస్తున్నాను. కొంచెం హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని నెక్కి మనము ఏం పెట్టకున్నా పర్లేదు, అంత హైలైట్ అవుతుందన్నమాట. సో గ్రాండ్ డ్రెస్సెస్ పైకి మనము ఎక్కువ హెవీ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ లాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. మనం మళ్ళీ నెక్ పీస్ ఎలాంటివి పెట్టకున్నా చాలా మంచి లుకింగ్ వస్తుంది. సో హియర్ వి గో. నా ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చూపించాను. ఇది కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ హాల్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా అఫోర్డబుల్ కూడా. అండ్ ఫైనల్లీ నేను సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మిస్ రోజ్ వాళ్ళది అనమాట. సో మీ ఇష్టం, ఏదైనా మీరు సెట్టింగ్ స్ప్రే యూస్ చేయొచ్చు, బట్ మిస్ అవ్వకుండా సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తే ఏంటంటే మనకు ఆ పౌడర్ లాగా లుక్ కనిపించదు, నీట్గా కనిపిస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి నేను స్టిక్కర్ పెట్టుకుంటున్నాను. స్టిక్కర్ ఈ బిందీ వచ్చేసి కొంచెం నా స్కిన్లోకి కలిసిపోయినట్టు అనిపించింది. సో పాపప్ అవుతున్నట్లేదు, అందుకని నేను మళ్ళీ వేరేది చేంజ్ చేశాను. నార్మల్గా క్లచ్ పెట్టేస్తున్నాను అంతే, ఎందుకంటే సింపుల్గా ఉండాలి అండ్ నీట్గా కనిపించాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను. కావాలంటే మీరు జడలాగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో మనము నార్మల్గా ఇలాంటి లుక్స్ పూజకి కానీ, ఇంట్లో చిన్న చిన్న పూజ కానీ, ఫంక్షన్ కానీ, వ్రతాలకు కానీ ఇలా మనం ఎక్కువ మేకప్ వేసుకోకుండా సింపుల్గా అండ్ మంచిగా ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మరిన్ని మంచి వీడియోస్ అండ్ హెల్ప్ఫుల్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.